ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. వక్రతుండమహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకాలేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సాయిరామ్. మనం ఇప్పుడు అంటే జ్ఞానకర్మ సన్యాసయోగం అంటే జ్ఞానయోగం ఇది. అది మనం ఒక్కొక్కటి శ్లోకం చెప్తున్నాం. అయితే ఇప్పటికీ మనం 19 శ్లోకాలు అంటే 18 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 19వ శ్లోకం. ఈ 19వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం జాగ్రత్తగా చూద్దాం. ఏంటంటున్నాడు అంటే, యస్య సర్వే సమారంభః కామసంకల్పవర్జిత. ఆ శ్లోకం జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది ఇది ఎక్కువగా కాదు, ఇవి 8 అంటే ఇవి 8 వర్డ్స్ అంటే అక్షరాలు. యువతల 8 అంటే 16 అక్షరాలే ఉంటాయి. మీదన 16 అక్షరాలు, కిందన 16 అక్షరాలు. దీనికి భగవంతుడు అందులో ఏంటి చెప్పాడు అన్నది మనం తెలుసుకోవాలి. అతను చాలా జ్ఞానవంతుడు. ఆయన తాలూకాది మనం ఈరోజు మనం వింటున్నామంటే ఎంతో అదృష్టవంతులు అన్నమాట. అయితే ఆయన ఏంటంటే, యస్య సర్వే సమారంభః కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తామహు పండితం బుధా. తమాహు, అక్కడ తమాహు ఏంటంటున్నాడో జాగ్రత్తగా. తం అహు పండితం బుధా అక్కడ విడదీయాలి. అయితే ఇక్కడ యస్య సర్వే సమారంభ కామసంకల్పవర్జిత. అయితే ఇక్కడ ఏంటంటున్నానంటే, ఎవరి కర్మలన్నీ ఇక్కడ యస్య సర్వే సమారంభ, జాగ్రత్తగా దాని గురించి మనం ఆలోచించుకోవాలి. యస్య అంటే ఎవరి యొక్క శాస్త్ర సమ్మతములైన కర్మలన్నీ అంటే అక్కడ యస్య సర్వే ఏంటి, సర్వే అని అక్కడ ఎందుకు పెట్టాడు? అన్నిన్ను సర్వే అంటే శాస్త్ర సమ్మతములైన కర్మలన్నీ, ఆల్ కర్మాస్. ఎలాంటి కర్మలు? శాస్త్రయుక్తంగా వచ్చిన కర్మలు ఎవడైతే చేస్తున్నాడో, ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు చేసింది అది వేరు. కానీ శాస్త్రంలో ఏదైతే చెప్పాడో ఆ కర్మలు ఎవడైతే చేస్తున్నాడో, యస్య సర్వే సమారంభ, ఆ కర్మలన్నీ ఎవడైతే చేస్తున్నాడో, సమారంభ దాని తాలూకా ఏంటి సమారంభ అన్నది మనం జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఎందుకు ఆ వర్డ్ అక్కడ ఉపయోగించాడు అంటే, వర్ణాశ్రమ ధర్మములను నీకు ఏదైతే డ్యూటీ భగవంతుడు ఏ వర్ణంలో నీకు జన్మనిచ్చాడో ఆ వర్ణం తాలూకా, ఆ వర్ణంలో ఏదైతే పనుందో, ఏదైతే భగవంతుడు నిర్ణయించారో ఆ వర్ణస్తుల్ని ఏదైతే ధర్మ ప్రకారం ఆ పని నిర్ణయించారో ఆ పనిని నువ్వు నిర్వర్తించాలి. సపోజ్ ఎవరైతే వాళ్ళు ఈ వర్ణాలు వివరించాడు కదా, బ్రాహ్మణ వైశ్య శూద్ర. అయితే వీళ్ళు ఏ విధంగా ఉంటారు,
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి 4 వర్ణాలు. ఈ 4 వర్ణాల్లో నీకు జన్మనిచ్చాడు, ఏదో ఒక ఇచ్చాడు. అంటే నువ్వు పూర్వజన్మ సుకృతంలో ఏదైతే చేసుకున్నావో దాని ప్రకారం నీకు ఈ జన్మ దొరుకుతుంది. ఇది నీ కర్మను అనుభవించడానికి నీకు ఈ బాడీ ఇచ్చాడు. ఈ బాడీ ఇచ్చిన తర్వాత నువ్వు కర్మను చేయక తప్పదు. ఎలాంటి కర్మ చేస్తాడో శాస్త్రయుక్తంగా వచ్చిన కర్మలు, అంటే నీకు వర్ణానుసారం ఏదైతే వచ్చిందో ఆ వర్ణంలో ఉన్న కర్మలు నువ్వు చేయక తప్పదు. అది నువ్వు అనుసరించి అంటే ఎలాంటివి? బ్రాహ్మణ వంశంలో ఉన్న వాళ్ళు ఏంటి, దానము, తపస్సు, యజ్ఞాలు ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన విధంగా వాళ్ళు చేస్తారు. నువ్వు చేసే విధంగా నువ్వు చేయాలి. ఏంటి, శరీర పోషణకు ఏదైతే ఉన్నదో నీ శరీర పోషణకి, నీ శరీరాన్ని కంటిన్యూ చేయడానికి, అంటే నీకు శక్తిని ఇవ్వడానికి, శరీరానికి శక్తిని ఇవ్వడానికి, నీకు శరీరానికి శక్తిని ఇవ్వాలి అంటే నువ్వు ఏదో ఒకటి తింటూ ఉండాలి. అంటే నువ్వు ఆహారం కంపల్సరీ నువ్వు తీసుకోక తప్పదు. నీ శరీర పోషణ కావాలంటే నువ్వు ఆహారం తినక తప్పదు. అది ఎలాంటి ఆహారము అంటే మంచి ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్టయితే నువ్వు ఒక మంచి భావనలో నువ్వు వెళ్ళగలవు. అది కూడా శాస్త్రయుక్తంగా వచ్చిన ఆహారాన్ని నువ్వు తీసుకోవాలి. అయితే దీనికి సమారంభ అని అక్కడ శాస్త్రయుక్తంగా వచ్చిన పనులని సమారంభ అంటే ఆ పనులని ఏదైతే వ్యక్తపరిచాడో దాన్నే సమారంభ అన్నాడు, దాన్నే అన్నాడు. అయితే ఏదో ఒక కర్మ ఎందైనను అంటే ఈ కర్మ ఎలాగ చేస్తావు, ఈ కర్మ నీకు ఏదైతే ఫలితాన్ని ఇస్తుందో ఆ ఫలితాన్ని ఆశిస్తూ నువ్వు కర్మలు చేస్తూనే ఉంటారు. ఆశ మాత్రం ఉండాలి. అంటే ఆశతోనే నీ కర్మలు ఫలిస్తాయి. అయితే నీవు ఈ విధంగా చెయ్యాలి అంటే ఎలా చేస్తావు అంటే నువ్వు జ్ఞానయుక్తంగా నువ్వు రావాలి, జ్ఞానంగా నువ్వు రావాలి. అందుకే సర్వ సమారంభ కామ సంకల్ప వర్జిత. ఈ కామ అంటే ఏంటి, నీ కోరికలు. సంకల్ప వర్జిత అంటే ఏంటి, నువ్వు కామం అంటే నువ్వు నీ తాలూకా అంటే నువ్వు దేంట్లో ఉన్నావు, సంసార సాగరంలో ఉంటావు. అంటే సంసారంలో ఉన్నావు. నీకేంటి కావాలి అంటే స్త్రీలు, పుత్రులు, ధనము, గృహము, గౌరవము, కీర్తి, ప్రతిష్టలు, సుఖము. ఈ పరలోక విషయం ఏ ఒక్కదానిపైనను అంటే దీంట్లో ఇవన్నీ నువ్వు ఉన్నావు కనుక దీంట్లో ఇచ్చ ఉంటుంది. అంటే దీంతో నువ్వు ప్రేమగా ఉంటావు. ఇది లేకపోతే అవ్వదు. కానీ ఆ కర్మలు ఎలాంటివి, శాస్త్రయుక్తంగా చేస్తూ మంచి కర్మలు చేస్తూ నీ సంసార పోషణాన్ని, నీ తాలూకా సంసారాన్ని నువ్వు జాగ్రత్తగా చేస్తూ నీ సంతాన ఉత్పత్తిని ఒక మంచి భావనతో నువ్వు చేస్తూ ఉండాలి. అది ఇక్కడ చెప్పాడు. ఏంటి, కామ సంకల్ప వర్జిత అంటున్నాడు. అంటే నువ్వు కోరికలతో నువ్వు ఉంటావు. కామం అంటే నీకు ఏదైతే ఇచ్చ కలిగి ఉందో, ఏదైతే ఇష్టం ఉంటుందో దాన్ని కామం అంటారు. అంటే నీ కోరిక. ఇవి మామూలే. నువ్వు జన్మెత్తిన తర్వాత నువ్వు సంసారం చేస్తున్నావు. నీ కోరికలు లేకుండా ఎవరు ఉండలేరు. కోరికలతోనే ఇది ఉంటుంది. ఈ కోరికలు ఎలాగా ఉండాలి, ఇట్ షుడ్ బి ఏ లిమిట్, ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ దట్ వన్. ఒక కోరిక కలిగింది, ఆ కోరిక తీర్చిన తర్వాత మరొక కోరిక పరిగెడతావు, మరొక కోరిక పరిగెడతావు, మరొక కోరిక పరిగెడతావు. దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్. నీకు ఏదైతే ఉన్నదో అందుకే శాస్త్రయుక్తంగా వచ్చిన కర్మలను నువ్వు చేస్తూ నువ్వు సంసార సాగరంలో నువ్వు ఉంటూ
ఏవైతే స్త్రీ పుత్రులు ధనము గృహము గౌరవము ఇవన్నీ నీకు ఈ ఏర్పడినప్పుడు ఇవి ఉంటూనే ఉంటాయి, దీంతో కోరికలు ఉన్నాయి, కానీ ఎక్కువగా నువ్వు వెళ్ళకూడదు. దట్ షుడ్ బి లిమిటెడ్. ఇందులో నువ్వు రాగద్వేషాలు అహంకారము దీంట్లో నువ్వు ఉండకూడదు. దీన్ని ఏంటంటారు? సంకల్పము, కామ సంకల్పం. ఈ సంకల్పం నీది ఎలా ఉండాలి? రాగద్వేషాలతో నువ్వు ఉండకూడదు, అహంకారంతో నువ్వు ఉండకూడదు. అవి దాన్ని కంట్రోల్ చేస్తూ నువ్వు కామ సంకల్ప వర్జిత అంటున్నాడు. కోరికలతో నీకు ఇచ్ఛాశక్తి ఉంటుంది, ఇచ్ఛతో ఉంటూ ఆ తర్వాత సంకల్పం. ఈ సంకల్పం ఏంటి? నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఇందులో రాగద్వేషాలు నువ్వు దాంట్లో గుచ్చకూడదు, దాంట్లో నీకు అందులో వెళ్ళకూడదు. సంకల్పం ప్రతిదీ నీకు సంకల్పం లేదే ఏ పని చేయలేవు. ఈ సంకల్పం అన్నది ఒక మంచి భావనతో చేయాలి, అంతేగాని రాగద్వేషాలతోనే అహంకారంతో చేసినట్టయితే నీ తాలూకా ఫలితం ఇంకో ఉండదు. అది పోవాలి అంటే నువ్వు ఏడ్ చెయ్యాలి. కామ సంకల్ప వర్జిత అంటున్నాడు. అంటే మనస్సు వాక్కు శరీరం ద్వారా నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు. ఈ కర్మలు చేసినప్పుడు చాలా ఎలాంటి కర్మలు? త్రాగడం, నిద్రించడం, ఇవన్నీ నీ కర్మలే. ఇవి లేకుండా ఉంటే నువ్వు అసలు జీవించలేవు. అవి చేస్తూ ఉండు. ఇట్ షుడ్ బి లిమిట్. ఆ తర్వాత ఏంటన్నాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానంతో ఈ సాధన మార్గాన్ని ఎలా చేస్తావు? జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉందో నీకు ఇందులో అహంకారము రాగద్వేషాలు వీటితో నువ్వు పనిచేసావనుకో, నువ్వు భగవంతునితో నువ్వు ఏకమై భగవంతునితో అంటే ఆ సంకల్ప మార్గంతో మనసుతో భగవంతుని నువ్వు భావించినట్లయితే నీకు జ్ఞానం అన్నది నీకు ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ఏర్పడినప్పుడు ఏవైతే ఈ సంకల్పాలు ఉన్నాయో, ఈ రాగద్వేషాలు అహంకారము ఇవన్నీ ఉన్నాయో, ఈ జ్ఞానం ఏం చేస్తుంది? దాన్ని భగ్నం చేసేస్తుంది అక్కడ. అందుకే జ్ఞానాగ్ని, అగ్నితో ఎలా అయితే భగ్నం అవుతుందో అలాగే నీకు అది భగ్నం అయిపోతుంది. తామహ పండిత బోధ. అందరూ అంటే వాళ్ళు బుధ అంటే పండితులు. వాళ్ళు ఎవరైతే జ్ఞానులుగా ఉన్నారో వాళ్ళు పండితులు. వాళ్ళకి ఇలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు ఈ రాగద్వేషాలని అహంకారం అని ఈ ఏదైతే బ్యాడ్ ఎలిమెంట్స్తో నువ్వు సంకల్పం చేసుకుంటావో, ఏదైతే కర్మ చేస్తావో ఆ కర్మకు అవేవి దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఈ శ్లోకంలో చెప్పాడు. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తామహ పండిత బోధ. పండిత బుధ. బుధ అను పదము ఎవరికి? ఈ బుధాను ఎవరైతే మహాత్ములో, ఎవరైతే జ్ఞానులో, ఎవరైతే తత్వజ్ఞానంలో ఉంటున్నారో వాళ్ళకి బుధ అంటారు. వాళ్ళు పండితులు. వాళ్ళకి ఇలాంటివేమీ అవ్వవు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో మీరు కూడా అలా ప్రవర్తించి దీన్ని ఒక మంచి దారిగా తీసుకెళ్ళు అనేసి అంటున్నాడు. సాయిరామ్.